హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. రాజ్కోట్లో మూడో టెస్ట్ మొదటి రోజు అరగంటకే 3 వికెట్లు బాయాయి. ఏంటబ్బా పరిస్థితి అన్నప్పుడు ఆదుకుంటూనే అపోజిషన్ని ఆడుకున్న హిట్ మ్యాన్. ఎన్నో రోజుల తర్వాత హిట్ మ్యాన్ దగ్గర నుంచి ఒక బ్రిలియంట్ నాక్ చూసాం. అండ్ దిస్ ఇస్ వాట్ జస్ట్ ది డాక్టర్ ఆర్డర్డ్. ఇలాంటి ఒక నాక్ కావాలి, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ల్లో తన ప్రతిభ కానివ్వండి, తన సారథ్యం కానివ్వండి కాస్త ఇబ్బందుల్లో ఉంది అనుకుంటున్న టైంలో తన బ్యాట్ తనకి అద్భుతమైన రీతిలో కాన్ఫిడెన్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకున్న ఆ కాన్ఫిడెన్స్ రానే వచ్చింది. ఇంకేం చేసింది ఇన్నింగ్స్ అనేది మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. టాస్ గెలిచారు, బ్యాటింగ్ అన్నారు, 4 చేంజ్లు. సిరాజ్ని తీసుకొచ్చారు టీంలో, విచ్ ఐ ఫీల్ ఇస్ అ గుడ్ చేంజ్. ఎందుకంటే ఓవర్గా స్పిన్నింగ్ చేస్తే వర్కౌట్ కాదు అనేది అనిపించింది. నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. కాకపోతే అక్షర్ పటేల్ ప్లేస్లో వచ్చాడు. నేను కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వస్తాడేమో అనుకున్నాను. బట్ ద లాజిక్ హియర్ ఇస్ ఫ్లాటర్ సర్ఫేస్ కాబట్టి రిస్ట్ స్పిన్నర్ ఉంటే కాస్త వికెట్లు తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఇండియా టుక్ అ కాంప్రమైజ్ ఆఫ్ అక్షర్ పటేల్స్ బ్యాటింగ్. అది ఎంతవరకు పెద్ద కాంప్రమైజ్ అవుతుందా, ఎంతవరకు ఇట్ విల్ కమ్ బ్యాక్ బైటింగ్ అస్ అనేది తెలియదు, కానీ ఇట్ ఈస్ అ బిగ్ బిగ్ డెసిషన్. అండ్ అలాంటి డెసిషన్తో పాటు ఇంకేం యాడ్ చేసింది అంటే కనుక దే గాట్ ధ్రువ్ జురేల్ భారత్ ప్లేస్లో. భరత్ గురించి ఎస్, తను ఇంగ్లాండ్ లయన్స్తో 100 కొట్టడానికి ఒక అవకాశం వచ్చుంటే బాగుండేది నాకు అనిపించింది. బట్ అగైన్ ఇండియాస్ కాల్. ధ్రువ్ జురేల్ కీపర్గా ఉన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూగా వచ్చాడు. రజత్ పటిదార్ వాస్ ప్లేయింగ్ సెకండ్ టెస్ట్. సో మిడిల్ ఆర్డర్ ఏమీ లేదు అక్కడ. ఆఫ్టర్ గిల్ టిల్ జడేజా యూర్ టాకింగ్ టు డెబ్యూటెంట్స్. రజత్ పటిదార్ ఒకటి టెస్ట్ ఆడాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో యూ నీడెడ్ జైస్వాల్, గిల్, రోహిత్ శర్మ అందరికందరూ బాగా ఆడాలని కోరుకుంటున్న టైంలో బెన్ స్టోక్స్ అండ్ ఇంగ్లాండ్ టీం మంచి ప్రిపరేషన్తో వచ్చారు. అది మాత్రం ఎంత మెచ్చుకున్నా తక్కువ వాళ్ళని. ఇన్ఫ్యాక్ట్ ఆ పార్ట్నర్షిప్ 200 రన్ల పార్ట్నర్షిప్ వెళ్ళినా కూడా వాళ్ళ ప్రయత్నాలు కానివ్వండి, ఆ క్యాప్టెన్సీ మైండ్ గేమ్స్ కానీ ఎక్కడ బెన్ స్టోక్స్కి తగ్గల. వదిలేదు, ఎంజాయ్ అని చెప్పేసి వదిలేయాలి. వెయిటింగ్ గేమ్ ఆడలే. హీ ఆల్వేస్ ట్రై టు డూ సంథింగ్. అండ్ యశస్వి జైస్వాల్కి ఆ ప్రోబింగ్ లైన్స్ చేయడం, మార్క్వుడ్ దగ్గర నుంచి వికెట్ రాబట్టడం, గిల్కి అద్భుతమైన సెటప్ చేయడం. గిల్ గోస్ విత్ హార్డ్ హ్యాండ్స్, పుష్ చేస్తాడు బాల్ని. సో జస్ట్ అరౌండ్ ది ఆఫ్ స్టంప్ కొంచెం మూమెంట్ వచ్చిన, హార్డ్నెస్ ఆఫ్ ద బాల్ వల్ల సీమ్ మీద పడినా, కొంచెం కదిలినా చాలు క్యాచ్ వస్తుంది అనుకున్నాడు. గిల్ కూడా పోయాడు. రజత్ పటిదార్, రోహిత్ శర్మ కాస్త ఆడతారా అనుకుంటున్న టైంలో దట్ బాల్ వాజ్ నాట్ దట్ ఫుల్ హార్ట్లీ వేసిన బాల్. అది నాట్ దట్ షాట్, కొంచెం ముందుకే పడింది. జరిగి కట్టుకూడదాం అనుకున్నాడు. బాల్ టర్న్ అయింది, బౌన్స్ అయింది అండ్ అవుట్. పటిదార్ కూడా ఇదేంటబ్బా 3 పడ్డాయి, ఇక డెబ్యూటెంట్ అయినా సర్ఫరాజ్ అయినా ఏంటి పరిస్థితి అనుకుంటున్న టైంలో జడేజా వచ్చాడు. సమ్ పీపుల్ మైట్ అగ్రీ టు జడేజాస్ అంటే రావడం అనేది ప్రమోషన్ అది. సమ్ పీపుల్ ఏమో సర్ఫరాజ్ బాగా ఆడాడు కదా, ఎస్పెషల్లీ తన తర్వాత వచ్చిన తర్వాత చేసిన విధ్వంసం చూసి సర్ఫరాజ్ బాగా ఆడాడు కదా, అక్కడే ఆడించవచ్చు కదా అని ఐడియా ఉండొచ్చు. బట్ ఐ ఫీల్ ద రైట్ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్. ఎందుకంటే ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్, రెండోది జడేజాస్ బ్యాటింగ్ మీద నమ్మకం ఇండియాకి ఉండడం. ఆ తర్వాత అక్కడ కనుక కాస్త కొంచెం ఆపే ప్రయత్నం చేస్తే ఈజీ అయి ఉండదు. ఒక ప్రెషర్ సిచ్యువేషన్లో డెబ్యూటెంట్స్ పంపించడం కన్నా కూడా కొంచెం సర్దుమణిగాక ఆ సిచ్యువేషన్లోకి వస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ద డిసిషన్ వర్క్ అవుట్. డిసిషన్ వర్క్ అవ్వకపోయినా కూడా దట్ హాస్ బీన్ అ గుడ్ డిసిషన్. బట్ అయింది, శుభ్రంగా వర్కౌట్ అయింది. 200 పార్ట్నర్షిప్లు రావడమే కాదు, ఇండివిజువల్గా వాళ్ళిద్దరు ఏం సాధించారు మీ అందరి కళ్ళ ముందే ఉంది. అక్కడి నుంచి ఆ 3 వికెట్లు ఫర్ 30 ఆడ్ రన్స్ దగ్గర నుంచి 233, 37 దాకా కూడా కొన్ని ఛాన్సెస్ వచ్చాయి ఇంగ్లాండ్కి. అండ్ ఎస్పెషలీ రోహిత్ శర్మ నాక్లో 3 డెలివరీస్ గురించి నేను మాట్లాడతాను. 3 బాల్స్ గురించి మాట్లాడతాను. 1 మార్క్ వుడ్ బాల్ వచ్చి రోహిత్ శర్మ హెల్మెట్ గ్రిల్కి తగిలింది. బెన్ స్టోక్స్ ఏం చేశాడంటే పుల్లు కొడతావా, కొట్టి చూడు అని చెప్పేసి వెనకాల 3 ఫీల్డర్లు పెట్టాడు. డీప్ స్క్వేర్ లెగ్, ఇంకొంచెం ఫైన్ స్క్వేర్ లెగ్, ఆ తర్వాత ఫైన్ లెగ్. సో దాంతో ఏమైందంటే ఒకటి స్క్వేర్ లెగ్ అంపైర్ లెఫ్ట్, 2 స్క్వేర్ లెగ్ అంపైర్కి రైట్ ఉన్నారు. ఓ షార్ట్ బాల్ చేసి టేక్ ఆన్ ద పుల్ అన్నాడు. ఎందుకంటే ఆ పుల్ అండ్ హుక్ ఆడుతూ రోహిత్ శర్మ రెడ్ బాల్తో అవుట్ అయ్యాడు కాబట్టి. ఎస్పెషల్లీ 3 వికెట్లు పడిన తర్వాత హుక్ షాట్ ఆడుతూ అవుట్ అయ్యాడంటే కనుక ఈ విల్ నాట్ ఫర్గివ్ హిమ్సెల్ఫ్. ఇదేం కాలర్ ఎందుకు చేశాను రాదని చెప్పేసి ఆలోచిస్తాడు, ఇబ్బంది పడతాడు. అసలే షార్ట్ ఆఫ్ రన్స్ ఉన్నాడు. సో దెర్ వాజ్ దిస్ మైండ్ బ్యాటింగ్. అండ్ రోహిత్ శర్మ ఎప్పుడు రోలింగ్ డౌన్ ది రిస్ట్ ఆడాడు, లేదా డిఫెండ్ చేసే ప్రయత్నం చేసి డక్ చేయడు బౌన్సర్స్కి. చాలా హై వెళ్తే కానీ డక్ చేయడు రోహిత్ శర్మ, కొడాస్తాడు. అలాంటి పరిస్థితిలో ఒక బాల్ ఇచ్చి రోహిత్ శర్మ గ్రిల్ తగిలింది. ఈ ఇన్నింగ్స్లో ఒక సిగ్నిఫికెంట్ మూమెంట్ రోహిత్ శర్మకి. రెండోది అఫ్కోర్స్ ఆ ఎల్బిడబ్ల్యూ సర్వైవల్ అనేది బ్యాట్కి తగిలింది కాబట్టి అది పక్కన పెట్టేసి రివ్యూ తీసుకున్న నాట్అవుట్కి వచ్చాడు. రెండోది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వచ్చినప్పుడు గట్టి షాట్ కోసం వెళ్ళాడు, అవుటర్ ఎడ్జ్ తీసుకొని వెళ్ళింది, స్లిప్ క్యాచ్ వదిలింది. అక్కడ కూడా ఫ్రస్ట్రేటెడ్, ఫీల్డ్ అంతా లోపల పెట్టాడు. కొట్టు చూద్దాం అని చెప్పేసి కవ్వించాడు. రోహిత్ శర్మ ఆడే ప్రయత్నం చేశాడు. బట్ ఎప్పుడైతే ఆ క్యాచ్ కొంచెం వదిలిందో హీ అండర్స్టూడ్, ఓకే ఫైన్ ఇది పరిస్థితి, ఆగాలి.
మూడవ షాట్ వాజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ షాట్ నా దృష్టిలో ఈ రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో. అదేంటంటే ఆండర్సన్ బౌలింగ్లో లాఫ్టెడ్ షాట్ ఆడాడు, గట్టి కొట్టే ప్రయత్నం చేయలేదు, జస్ట్ రఫ్ టు క్రాస్ ద మిడ్ ఆన్ ఆ షాట్ ఆడాడు. ఐ థింక్ ఆ షాట్ గేవ్ హిమ్ ద కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఫస్ట్ షాట్ హెల్మెట్ తెలియదు, ఇదేంటి ఎందుకు ఇలా అనిపించుండొచ్చు. సెకండ్ షాట్ క్రాస్ బటెడ్ షాట్ ఆడినప్పుడు క్యాచ్ పడిన తర్వాత ఓకే ఫైన్, ఇవాళ మన రోజు అని ఒక నమ్మకం ఉండుండొచ్చు. ఈ షాట్ కొట్టిన తర్వాత ఖచ్చితంగా డామినేట్ చేయడానికి అన్ని విధాలుగా నేను సిద్ధమై ఉన్నాను, నువ్వు డామినేట్ చేయని ఒక చిన్న సైన్ అనేది పంపించుండొచ్చు. అండ్ ఆ తర్వాత దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ రోహిత్ శర్మ. అండ్ రోహిత్ శర్మ సెంచరీస్ మీరు ఇండియాలో చూస్తే చాలా సెంచరీస్ చేశాడు. డబుల్లో 13 సిక్స్లు 14 సిక్స్లు కూడా ఒక ఇన్నింగ్స్లో కొట్టిన సెంచరీలు ఉన్నాయి. కానీ అవి ఆల్వేస్ చెన్నైలో ఇంగ్లాండ్కి అగేన్స్ట్ కొట్టిన సెంచరీ, నాగ్పూర్లో ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ కొట్టిన సెంచరీలు ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ బిన్ ఫినామినల్ సెంచరీస్. అలాగే వన్డే నాక్స్ కూడా చాలా బాగా 200-300 కొట్టాడు. కానీ ఆ 80 odd runs అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఈ వరల్డ్ కప్లో కొట్టిన ఇన్నింగ్స్ ఉంది, అది దట్ ఈస్ హిస్ బెస్ట్ ఇన్నింగ్స్ వన్డే ఇంటర్నేషనల్స్. అలాంటిది ఈ పిచ్ అనేది అంత ఇబ్బందికరమైన పిచ్ ఏం కాదు, బట్ సిచ్యువేషన్ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. 3 వికెట్లు పడడం, ఆ తర్వాత డెబ్యూటెంట్స్ ఉండడం, ఆ తర్వాత రన్నింగ్ డౌన్ టు టేలెండర్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ డే టాస్ గెలిచిన తర్వాత ఉన్న ఆ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడిన విధానం, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా, ఈ 3 balls అయిన తర్వాత పెద్దగా ఛాన్స్ ఇవ్వలేదు, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా అద్భుతమైన రీతిలో ఆడడం, క్యాల్కులేటెడ్గా ఆడడం. ఇన్ఫాక్ట్ బెన్ స్టోక్స్ ఫీల్డ్ అంతా ముందు పెట్టి కొడతావా 6 and 90s కూడా అటెంప్ట్ చేశాడు కొట్ల. ఎస్పెషలీ టీ ముందే ఫినిష్ చేసి మళ్ళీ 90s ఏం పోతావారే టీకి కమాన్ అని చెప్పి వాయిస్ కూడా వినిపించే స్లిప్పుల నుంచి గెలీల నుంచి అయినా కూడా కొట్ల ఆగాడు. ఎందుకంటే తన వికెట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత అక్కడే సెంచరీ కొట్టే వదలలేదు, ఇంకా కొనసాగించాడు ఆ ఇన్నింగ్స్, ఇంకా గట్టిగానే కొట్టేవాడు. బట్ ఫైనలీ పేషెన్స్ తగ్గింది. ఆ బాల్లో కొంచెం పుల్ ఆడదాం అనుకున్నాడు, బాల్ క్లైమ్డ్, బాల్ ఫాస్ట్గా వచ్చింది, మిడ్ వికెట్లో బెన్ స్టోక్స్ చిక్కాడు, అవుట్ అయ్యాడు. బట్ అప్పటిదాకా రోహిత్ శర్మ ఆడిన నాక్ ఏదైతే ఉందో ఐ థింక్ దిస్ విల్ అగైన్ గో డౌన్. అదే లీగ్ ఆఫ్ 100sకి వెళ్ళకపోతే దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ 100s ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ వెళ్ళి కూర్చుంటుంది ఇండియాలో ఆడిన సెంచరీస్. అండ్ ఇది దిస్ హెస్ బీన్ వెయిటింగ్, అంటే అందరూ వెయిట్ చేస్తున్నారు. మనందరికన్నా రోహిత్ శర్మ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్లో తన దగ్గర ముద్ర పడాలా క్యాప్టెన్ అయిన తర్వాత. ఎప్పుడబ్బా ఏంటి పరిస్థితి అన్నట్టుగా తయారవుతూ కనిపించింది. ఇంగ్లాండ్ ఏంటి ఇట్లా వస్తున్నారు, బెన్ స్టోక్స్ ప్రిపరేషన్, ఆండర్సన్ ఏంటి మార్కూటిని తీసుకురావడం, ఆ స్పిన్నర్లు ఆడటం ఏంటి, ఏం జరుగుతుంది, హైదరాబాద్లో టెస్ట్ ఓడిపోవడం ఏంటి, వైజాగ్లో ఆల్మోస్ట్ మనల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి, ఇక్కడ మళ్ళీ 3 వికెట్లు పడడం ఏంటి, ఏదో ఒకటి చేయాలి నేను తన దాంట్లో ఉన్న కసి ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది, ఆ సెంచరీ సాధించాడు. అండ్ దిస్ విల్ చేంజ్ ద వే రోహిత్ శర్మ విల్ క్యాప్టెన్ దిస్ టెస్ట్ సిరీస్. అండ్ ఇది నా దృష్టిలో కెన్ బి అ సిరీస్ డిఫైనింగ్ 100 అండ్ అ సిరీస్ విన్నింగ్ 100 కూడా. ఇఫ్ అట్ ఆల్ ఇండియా గోస్ ఆన్ టు విన్ ద గేమ్ అండ్ సిరీస్. జడేజా ఏం తక్కువ తిన్న, జడేజా కూడా ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ లాగా. జడేజా ఏంటంటే ఫస్ట్ టైం తన టెస్ట్ మ్యాచ్లోకి వచ్చింది అటాక్ మోడ్లో గెలిపేవాడు. ఆ తర్వాత బ్యాటింగ్ మీద ఫోకస్ చేశాడు, డిఫెన్స్ మీద ఫోకస్ చేశాడు, రన్లు రాబట్టడంలో జాగ్రత్తలు వహిస్తూ వచ్చాడు. సరే తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 50 దాకానే ఉంది, వెళ్ళాడంతా బాగానే ఉన్నా కూడా ఆచి తూచి ఆడి ఎక్కడ కూడా ముందుకు వచ్చి పీకేద్దాం కొట్టేద్దాం అన్నట్టు ఆడలా. హైదరాబాద్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడాడు అట్లా వచ్చి, కానీ ఇక్కడ మాత్రం రోహిత్ శర్మతో పాటు ఉండాలి అనే ఒక ధర్మం పెట్టుకుని ఆడి. అండ్ అలాంటి ఆట తీరులో మీకు వెరీ సెల్డమ్ ఎర్రర్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక షెల్లోకి వెళ్ళిపోవచ్చు రన్లు కొట్టకుండా, కానీ రన్లు కొట్టాడు. ముందు ఓవర్లో కూడా జోరూట్ నో 6 కొట్టాడు. సో అలా ఆడుతూ వచ్చాడు, అద్భుతమైన రీతిలో పోరాడుతూ వచ్చాడు. ఈవెన్ ఆఫ్టర్ రోహిత్ శర్మాస్ వికెట్ ఫెల్, తను ఎక్కడ కూడా నేను రిస్క్ తీసుకుని ఆడాలి, సర్ఫరాజ్ని గార్డ్ చేయాలి అనే ఒక ఆలోచనలోకి వెళ్లకుండా సర్ఫరాజ్తో పదే మాట్లాడాడు. నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావు, ఎందుకంటే సర్ఫరాజ్ took some 6-7 balls to get off the mark. కంఫర్టబుల్గా ఉన్నావా లేదా ఏంటి పరిస్థితి, ఇప్పుడు నేను కనుక అటాక్లోకి మొదలుపెట్టానంటే మనం వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది, మనం ప్రెషర్లో ఉన్నావని, నువ్వు ఎట్లా ఉన్నావు అని చెప్పేసి 2-3 సార్లు అడిగాడు. ఎప్పుడైతే సర్ఫరాజ్ బ్యాట్ నుంచి 2 బౌండరీలు వచ్చాయో అప్పుడు తన బ్యాక్ సీట్ తీసుకొని నాన్న సర్ఫరాజు కుమ్మయ్య అన్నాడు. అండ్ మనవాడు ఊరుకుంటాడా, ఇన్నేళ్ళు వెయిట్ చేశాడు ఆ క్యాప్ కోసం. వాళ్ళ పేరెంట్స్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఎప్పుడైతే తనకు ఆ క్యాప్ అందిందో. మళ్ళీ 3వ వికెట్ పడిన తర్వాత నేను అనుకుంటున్న టైంలో రుక్కో జడేజా జావ్ అన్నాడు టీమ్ మేనేజ్మెంట్, రాహుల్ ద్రావిడ్ అంతా. ఎప్పుడైతే తనకు అవకాశం వచ్చిందో ఫస్ట్ రన్ అప్పుడు కాస్త టెన్షన్ కనిపించింది, కానీ ఆ తర్వాత కొట్టాడు నా సామిరంగా. ఒకటి ఏదో కొంచెం టాప్ ఎడ్జ్ దగ్గర వెళ్ళింది, కానీ ఆ స్వీప్ షాట్లు కొట్టాడు, ఆ లెగ్ సైడ్ షాట్లు కొట్టాడు, ముందుకు వచ్చి లాఫ్ చేశాడు, ఆ 6 కొట్టాడు. ఆ 50 చేరక ముందు జడేజాకి అయితే నువ్వు నాన్ స్ట్రైక్లో కూర్చొని కిందకే బాబు అన్నాడు. ఒకనొక స్ట్రెచ్లో, ఒక 5 overs స్ట్రెచ్లో ఐ థింక్ జడేజా ఓన్లీ ప్లేడ్ 1 ball per over ఆడాడు. అలాంటి రీతిలో సర్ఫరాజ్ ఇంత బాగా ఆడేసరికి ఆ పార్ట్నర్షిప్ కూడా 4.5 runs per over పార్ట్నర్షిప్ ముందుకు పోతా వచ్చింది. అండ్ స్కోర్ కూడా అదే రీతిలో ముందుకు పోతూ వచ్చింది. అండ్ ఇంగ్లాండ్ వర్ ఫోర్స్డ్ టు డూ లాట్ ఆఫ్ చేంజెస్ టు దర్ బౌలింగ్ అటాక్. అండ్ ఇలాంటి ప్రెషర్ ఇండియా ఇంగ్లాండ్ మీద పెట్టలా ఇప్పుడు. సో ఇలాంటి ప్రెషర్ పెట్టగలిగితే ఎలా వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారనేది కనిపించదు, గ్లిమ్స్ కనిపించింది. అండ్ దట్ ఈస్ వాట్ యూ వాంట్ ఫ్రమ్ యంగ్స్టర్స్.
ఆ ఫియర్లెస్నెస్ కనిపించాలి. అండ్ డొమెస్టిక్ క్రికెట్లో ఉన్న అద్భుతం అది. డొమెస్టిక్ క్రికెట్ ఇంత బాగా, ఇంత గ్రైండెడ్, ఇంత కష్టపడ్డాడు, ఇంత వేచి చూశాడు కాబట్టి ఎప్పుడైతే తనకు అవకాశం వచ్చిందో స్పిన్నర్ ఎవరైనా సరే, ఫాస్ట్ బౌలర్ ఎవరైనా సరే, కొట్టుడే దేత్తడి పోచమ్మ కూడా అని చెప్పి సెలబ్రేషన్ చేశాడు. అండ్ దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ ఫ్రమ్ సర్ఫరాజ్ కానీ, భరత్ కానీ, జురేల్ కానీ, పట్టిదార్ కానీ, వీళ్ళందరి దగ్గరికి ఇదే కావాలి. అండ్ వీళ్ళే నెక్స్ట్ 3-4 years ఇండియన్ టెస్ట్ మ్యాచ్ మెయిన్ స్టే అవ్వబోతున్నారు కాబట్టి వీళ్ళలో ఎవరో ఒకళ్ళు మెయిన్ స్టే అవుతారు. ఆఫ్ కోర్స్ మిగతా వాళ్ళందరూ కొంచెం సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తారు. అండ్ అలాంటి నాక్ ఆడాల్సిన అవసరం కనిపించింది. సో ఇండియా ఇంకా కంఫర్టబుల్ పొజిషన్లో ఉందని చెప్పడానికి లేదు. ఇంగ్లాండ్ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్. అండ్ ఇండియా టక వికెట్లు కోల్పోయే పరిస్థితులు కూడా మనం చూస్తూనే వచ్చాం. సో అలా కాకుండా ఈవెన్ ఇఫ్ ఇండియా గెట్స్ బండిల్డ్ అవుట్, వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇచ్చే విధంగా బౌలింగ్ ఉండకూడదు. ఎందుకు అంటే వాళ్ళకి ఈ పిచ్ అనేది దే ఫీల్ ఇట్ ఈస్ ద బెస్ట్ బ్యాటింగ్ సర్ఫేస్, ఇంకా కుమ్మేద్దాం అనుకుంటారు. అలాంటిది కాకుండా వాళ్ళని కష్టపెట్టాలి. కొన్ని బాల్స్ బౌన్స్ అయ్యాయి, ఎస్పెషల్లీ రెహాన్ అహ్మద్ వేసిన బాల్స్ బౌన్స్ అయ్యాయి. సో కుల్దీప్ యాదవ్ షుడ్ బి వెరీ కీ ప్లేయర్ అనిపిస్తోంది. పెద్దగా టర్న్ ఇవ్వలేదు, హార్ట్లీ వేసిన బాల్ 2-3 టర్న్లు తిరిగాయి. ఐ థింక్ జడేజా విల్ డూ వెల్. ఆ మిడిల్ స్టంప్ ఆఫ్ స్టంప్ లైన్ వేస్తే జడేజా విల్ డెఫినెట్లీ డూ వెల్. మన రివర్స్ స్వీప్లు ఎక్కువ కొట్టరు, వాళ్ళు కొడతారు బాగా. ఆ రివర్స్ స్వీప్కి తగ్గట్టుగా ఫీల్డ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రివర్స్ స్వీప్ కొట్టు అని టెంప్ట్ చేసే విధంగా ఫీల్డ్ పెట్టి దానికి ఇబ్బందికరమైన డెలివరీస్ వేయగలిగితే కనుక ఇండియా విల్ డెఫినెట్లీ సక్సీడ్. అశ్విన్, జడేజా విల్ డెఫినెట్లీ సక్సీడ్. అండ్ కుల్దీప్ యాదవ్ కీ అవుతాడు అనిపిస్తోంది. ఇంకా రివర్స్ ఛాయలు ఏమీ కనిపించలేదు, కానీ ఇంకొంచెం పిచ్ ఓల్డ్ అయింది, ఇంకొంచెం డ్రై అవుతుంది, ఇంకొంచెం స్కఫ్ అప్ అయ్యే అవకాశం ఉంది. ఆ బాల్కి కొంచెం రివర్స్ పడినా బుమ్రా, సిరాజ్ ఇద్దరు డేంజరస్గా తయారవుతారు. ఇండియా షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ బౌలర్స్ వెల్. అండ్ అలా జరిగితే కనుక ఇట్ బి డిఫికల్ట్ వన్ ఫర్ ఇంగ్లాండ్. ఎందుకంటే ఇంగ్లాండ్ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ ఇంటది. వాళ్ళు బౌలింగ్తో కానీ బ్యాటింగ్తో కానీ, బ్యాటింగ్ మన వాళ్ళకి అప్పచెప్పి మరీ ఇస్తారు కమాన్ కుమ్మేండి మీద. బట్ ఇవాళ మాత్రం ది వే రోహిత్ శర్మ స్టార్టెడ్, జడేజా పక్క నుండి కొనసాగించి తను కూడా భారీ స్కోర్ చేసిన తీరు కానీ, రోహిత్ శర్మ భారీ స్కోర్ చేసిన తీరు కానీ, సర్ఫరాజ్ ఆడిన విధానం కానివ్వండి కూడా లాట్ ఆఫ్ పాజిటివ్స్. ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ 45 minutes 1 hour అయిన తర్వాత ఏ క్యాహే అనుకున్న దగ్గర నుంచి ఏ క్యాహే అనుకునే విధంగా ఈ ముగ్గురు తీసుకెళ్ళగలిగారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ స్టెప్కి తీసుకొచ్చి ఏ క్యాహే అన్నట్టుగా మొహం పెట్టకుండా అందరూ కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి మనం కోరుకుంటాం.